వైలెట్, బ్లాక్, అలాగే మెజంతా పింక్ కలనేతలో అండి ఈ శారీ వచ్చేసి. మీరు చూస్తున్నది పళ్ళునేమో ప్యానెల్స్ లాగా వైలెట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది. అక్కడ బ్లౌజ్ చూపించు. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది ఇక్కడ చూపించు. వైలెట్ కలర్ బ్లౌజ్ అండి. అలాగే షోల్డర్ పళ్ళు లాగా ఇక్కడంతా వైలెట్ కలర్ వస్తుంది. లోపలికి వచ్చేటప్పటికి శారీ స్టార్టింగ్ నుంచి కొంత పార్ట్ వరకు ఈ కలర్ వస్తుందండి. 2 కలర్స్లో అనమాట. శారీ మనం కట్టుకున్నప్పుడు ఒక హాఫ్ వరకు అంటే కుచ్చెళ్ళ నుంచి అలా ఈ కలర్ కనిపిస్తుంది. కుచ్చెళ్ళ తర్వాత నుంచి పళ్ళు వరకు ఈ కలర్ కనిపిస్తుంది. ఆనియన్ పింక్కి మెజంతా పింక్ కలనేత అండి శారీ. ఇక్కడ వచ్చేసి అంతా కూడా థ్రెడ్ చెక్స్ వచ్చాయి. ఇంతకుముందు జరీతో కదా, ఈ చీరలో అయితే థ్రెడ్ వీవింగ్ చెక్స్ వచ్చాయి. మధ్య మధ్యలో ఈ బుటాలు ఇట్లా 3 లైన్స్ ఇవన్నీ అయితే కామనే. ఇదిగోండి పళ్ళులో చక్కటి టాజిల్స్, అలాగే క్రీమ్ కలర్ కలనేతతో బ్లౌజ్. క్రీమ్ కలర్ అండ్ ఈ కలర్ కొంచెం ఎట్లా అంటే మెజంతా పింక్, చంద్రకాంత కలర్కి దగ్గరగా ఉంటుంది. ఆ కలర్లో కలనేత వచ్చింది. శారీ అంతా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి ఇలా వస్తుంది. చాలా బాగుంది ఈ కలర్ కూడా. పింక్ అండ్ పీచ్ కలనేతలో ఈ శారీ వస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళులో వచ్చేసి పెద్ద పెద్ద చెక్స్ ఇట్లా వస్తాయి. చెక్స్ మధ్యలో అక్కడక్కడ బుటాలు ఉంటాయండి. పళ్ళు ఎండ్లో వచ్చేసి పీచ్ కలర్లో ఒక 3 ఏళ్ల వెడల్పున లైన్ లాగా ఉంటుంది. అట్లాగే ఈ టాజిల్స్ కూడా ఉంటాయి. పళ్ళు ఎలా అయితే ఉందో కలర్ కాంబినేషన్ అదే కలర్లో బ్లౌజ్ కూడా వస్తుందండి. పింక్ అండ్ పీచ్ కలనేతలో ఈ బ్లౌజ్ ఉంటుంది. శారీ అంతా కూడా పీచ్ కలర్లో ఉంటుందండి. ఇదిగోండి పీచ్ కలర్ పైన పింక్ చెక్స్, అట్లాగే ఈ చెక్స్ మధ్యలో అక్కడక్కడ బుటాలు ఉంటాయి. ఈ విధంగా శారీ మొత్తం వస్తుంది. రెడ్, బ్లాక్, వైట్ క్రేజీ కాంబినేషన్ అండి. ఆల్వేస్ బ్యూటిఫుల్ అండ్ డిమాండ్ ఉండే కాంబినేషన్ ఇది. పర్టికులర్గా తెలియా రుమాల్ ఇక్కత్తులో అయితే అసలు ఈ కాంబినేషన్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న చీర వచ్చేసి కాంబోడియన్ వీవింగ్ టెక్నిక్తోనూ పటోలా డిజైన్తోనూ వచ్చిన చీర అండి. ఇదేమో పళ్ళు రెడ్ కలర్, మంచి రెడ్ కలర్ పళ్ళులో ఇట్లా 3 రంగుల కాంబినేషన్లోనూ ఇలా ప్యానల్స్ లాగా ఇచ్చారు. చాలా బాగుందండి. అంటే రెడ్లో కూడా కొట్టొచ్చినట్టు కాకుండా అలా అని మడ్డి షేడ్ కాకుండా మంచి తేటగా ఉండే ఎరుపు, చాలా బాగుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ లోపల వచ్చిందండి. ఇదిగోండి ప్లెయిన్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది. చీరలో వచ్చినట్టుగానే హ్యాండ్స్ కూడా బోర్డర్ 3 లైన్స్ బోర్డర్, గ్యాప్ బోర్డర్ లాగా వచ్చిందనమాట. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. టర్న్ చేసి చూద్దాం. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. ఈ డిజైన్ వచ్చేసి 9 మోటిఫ్ ప్యాటర్న్ అంటారు. అది అలా ఎందుకు అంటారు అంటే ఇదిగోండి ఇప్పుడు ఈ బుటా చూడండి, ఇది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. అట్లా మళ్ళీ ఇట్లా 9 కూడా కాదురా 4, ఓకే యా 16 మోటిఫ్ ప్యాటర్న్ ఇది. ఈ 4 కూడా ఇట్లా 16 రకాలు, 4 16 ఉంటాయండి. ఒకదానికొకటి సంబంధం ఉండదు. ఈ 16 ఇక్కడ ఎండ్ అయిపోయినాక మళ్ళీ ఈ బుట్టి ఫస్ట్ వస్తుంది చూడండి. ఇక్కడ నుంచి ఈ 16 శారీ అంతా కూడా ఈ తెలియా రుమాల్ ఇక్కత్తులో ఈ టైపు వీవింగ్ ఉంటుందండి. 9 మోటిఫ్, 16 మోటిఫ్ అలా వస్తాయి. కానీ మనం చూస్తున్నది ఆ ప్యాటర్న్లో పటోలా డిజైన్ తీసుకున్నారు. కానీ వీవింగ్ టెక్నిక్ వచ్చేసి కాంబోడియన్ ఇక్కత్ అన్నమాట. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. ఈ శారీకి కూడా వైట్ బ్లౌజ్ వేసుకోండి. చక్కగా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో థ్రెడ్ వీవింగ్ వర్క్ చేయించుకోండి, మగ్గం వర్క్. సూపర్ ఉంటుంది చీర. కట్టుకున్నప్పుడు కనుక మీరు ఆ విధంగా బ్లౌజ్ వేసుకొని కట్టుకున్నప్పుడు ఈ చీర గురించి అడగకపోతే నాకు చెప్పండి. సిల్వర్ గ్రే విత్ బ్లాక్ కాంబినేషన్ అండి. అదిరిపోయింది చీర. ఒక్క మాటలో చెప్పాలంటే పళ్ళులో మాత్రం ఇట్లా మెరూన్ రెడ్ కలర్ యాడ్ అయిందండి. ఈ పళ్ళు అంతా కూడా స్క్వేర్ బాక్స్ లాగా ఇచ్చారు. మధ్యలో మెరూన్ రెడ్, ఆల్టర్నేట్గా బ్లాక్ అండ్ సిల్వర్ గ్రే వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి ఒకసారి బ్లౌజ్ చూపించు. ఇదిగోండి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. ఇది డిజైనర్ ఇక్కత్ శారీ అండి. పటోలా వీవింగ్ కాదు ఇది, ఇక్కత్లోనే ఒక డిజైనర్ స్టైల్ అనమాట. బ్లాక్ అండ్ గ్రే కాంబినేషను. చాలామంది సెలబ్రిటీస్ యూజ్ చేస్తారు ఈ కాంబినేషన్ అనేది. చాలా అందంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ బ్లాక్ కట్టుకుంటే సన్నగా కూడా కనపడతారు కదా. చూడండి ఎంత బాగుందో. సింపుల్గా ఉంది కానీ చాలా ఎలిగెంట్గా ఉంది. శారీ అంతా కూడా ఇలా స్క్వేర్స్ లాగా ఈ వీవింగ్ వస్తుంది.
బోర్డర్స్ అయితే రెండు వైపులా కూడా ఇదిగోండి సిల్వర్ గ్రే బార్డర్ పైన బ్లాక్ కలర్ ఇక్కత్ జిగ్జాగ్ లైన్స్ వచ్చాయి. సేమ్ బార్డర్ పైన కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి కింది వైపు వచ్చిందండి. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన 2 చీరలకి కింద 2 పార్ట్స్ బ్రౌన్ కలర్ వచ్చి పైన 1 పార్ట్ వేరే కలర్ వచ్చింది కదా. ఈ శారీకి ఏమో కింద 1 పార్ట్ వచ్చేసి కొంచెం టొమాటో పింక్, పీచ్ కలర్ ఆ కాంబినేషన్స్లో వచ్చింది. పైన వైపు 2 పార్ట్స్ వచ్చేసి బ్రౌన్ కలర్. చాలా బాగుందండి ఈ చీర కూడా. ఇదిగోండి పళ్ళు, అలాగే థిక్ కాటన్ బ్లౌజు, బాతిక్ స్టైల్ డిజైన్ అన్నమాట. శారీ అంతానేమో ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. బ్లాక్ రస్ట్ స్కిన్ కలర్ కాంబినేషన్ అండి. ఇదేమో పళ్ళు అంతా ఈ 3 కలర్స్లోనూ స్ట్రైట్ లైన్స్ ప్యాటర్న్లో వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి లైట్ స్కిన్ కలర్ వస్తుందండి బ్లాక్ ప్రింట్తో. అసలు రోజువారు కట్టుకునే వాళ్ళకి, అలాగే ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటాయండి. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అసలు. ఇదిగోండి శారీ అంతా బ్లాక్ పైన స్కిన్ కలర్ ప్రింట్ వస్తుంది. అంటే యాక్చువల్గా ఇది స్కిన్ కలర్ చీర మీద బ్లాక్తో అది ఏమంటారు ఈ ప్రింట్ని, యాక్చువల్లీ డాబు అజ్రక్ ఆ స్టైల్లో బ్లాక్ ప్రింట్ చేశారు. బ్లాక్ ప్రింట్లోనే ఏదో ప్రింట్ అంటారు, నాకు గుర్తు రావట్లా. అంటే ఈ బ్లాక్ కలర్ వాళ్ళు అద్దుతారండి. అప్పుడు మనకి ఆ ఉన్న గ్యాప్స్లో నుంచి స్కిన్ కలర్ అనేది పువ్వుల్లాగా కనపడుతుంది. గద్దె ప్రింట్ ఏదో అంటారు, నాకు పేరు గుర్తు రావట్లా సమయానికి. ఇదంతా కూడా బ్లాక్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. బార్డర్ కూడా అదే కాంబినేషన్లో ప్రింటెడ్ బార్డర్ బోత్ సైడ్స్ ఉంటుందండి. అలాగే రస్ట్ కలర్ ఎడ్జెస్లో వస్తుంది. ఈ శారీస్ని హైలైట్ చేస్తున్నది ఆ ఎడ్జెస్లో వచ్చిన కలరేనండి. ఏ చీరకైనా కూడా ఎడ్జ్లో వచ్చిన కలర్ చీరని హైలైట్ చేస్తుంది. ఇది వచ్చేసి కాకి బ్రౌన్ అలా కూడా చెప్పలేమండి, ఒకలాంటి గ్రీన్ షేడు, కొంచెం మెహందీ గ్రీన్ వైపు ఉంటుందన్నమాట. మల్టీ కలర్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, బోత్ సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ బోర్డరు, జరీ బోర్డర్ కూడా నార్మల్ మామూలు ఇది ఏమంటారు పవర్లూమ్ కోటా శారీస్ ఉంటాయి కదండి, ఆ బోర్డర్ కాదు. ఇది జరీ బోర్డర్ అయినా కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. పళ్ళు అంతా ఇలా ఫ్లోరల్ ప్రింట్, షోల్డర్ పళ్ళు దగ్గర వచ్చేసి పైన వైపు కొంచెం చిన్న సైజులో, కింది వైపు పెద్ద సైజులో బోర్డర్ స్టైల్ ప్రింట్ వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే స్మాల్ ప్రింట్తో వస్తుంది. చిన్న చిన్న పువ్వుల ప్రింట్ చాలా క్యూట్గా ఉంది. ఒకవేళ ఈ శారీ తీసుకుంటే బ్లౌజ్ మాత్రం ఖచ్చితంగా కుట్టించుకోండి, ఎందుకంటే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ క్లాత్. మంచి లైనింగ్ వేసి కుట్టించుకుంటే బ్లౌజ్ మన్నిక బాగుంటుంది. ఈ శారీకి ఈ బ్లౌజ్ వేస్తేనే అందంగా ఉంటుంది. ఈ శారీ వచ్చేసి టస్సర్ పైతని అండి. మనమైతే అసలు ఇంతవరకు ఈ శారీని వీడియో కూడా చేయలేదు, డైరెక్ట్ సేల్లో పెడుతున్నాను. విత్ సిల్క్ మార్క్ వస్తుందండి, సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఫ్యాబ్రిక్. ఇదిగోండి సిల్క్ మార్క్తో సహా ఉంటుంది. శారీ అంతా కూడా ఇలా గోల్డ్ జరీతో బుటాలు అనేవి వస్తాయండి. మధ్యలో అంతా టస్సర్ ఫ్యాబ్రిక్. ఇక్కడ చూస్తున్న మెజంతా కలర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా టస్సర్ ఫ్యాబ్రిక్. బోత్ సైడ్స్నేమో ఇలా పైతని బోర్డర్ వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి రెడ్ కలర్ బ్లౌజ్, రెడ్ బోర్డర్ కదా, రెడ్ కలర్ బ్లౌజ్ అంతా కూడా గోల్డ్ జరీతో చిన్న చిన్న బుటాలు ఉంటాయి. శారీ మొత్తం ఈ బోర్డర్ అనేది వస్తుంది. పైన వైపు కూడా అదే బోర్డర్ ఉంటుందండి. లెంగ్త్ వచ్చేసి దాదాపు 8 ఇంచెస్ అట్లా ఉండొచ్చు. ఇదిగోండి బోర్డర్ పైన వైపు కూడా కనిపించేంత మేరాని కాకుండా మొత్తం అంతా పైతని వీవింగ్ వస్తుంది. బ్లౌజ్ ఇలా కాకుండా పైతని బ్లౌజులు దొరుకుతున్నాయి కదండి ఇప్పుడు, అది తీసుకుని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఈ శారీ పళ్ళు ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి ఫుల్ పార్టీ వేర్ శారీ అండి, చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ప్యూర్ టస్సర్కి పైతని బోర్డర్, బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ అండి. మధ్యలో అంతా కూడా క్రీమ్ కలర్ వచ్చింది. అట్లాగే ఫాయిల్ మిర్రర్స్తో కూడిన బోర్డర్, బిగ్ బోర్డర్ కింది వైపు, షార్ట్ అండ్ స్వీట్ పళ్ళు, అలాగే ఇదిగోండి పైన వైపు చిన్న బోర్డరు. ఇంకో విషయం అండి, ఈ శారీలో బ్లౌజ్ మీరు తప్పకుండా స్టిచ్ చేయించుకోండి. అయితే దీంతో పాటుగా ఈ క్రీమ్ కలర్ బ్లౌజ్తో కూడా మీరు ఒకసారి కట్టుకోవచ్చు. మీ దగ్గర కనుక క్రీమ్ కలర్ బ్లౌజ్ ఉంటే అలా ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది, శారీలో వచ్చిన బ్లౌజ్తో ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి బ్లౌజు, పళ్ళుకి పైన వైపు బోర్డరు, పళ్ళులోను కింద వైపు బోర్డర్ అంతా కూడా స్కాలప్ వస్తుంది. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది చీర అయితే. రాయల్ బ్లూ కలర్ అండి. అసలు ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియకుండా ఉందని మనం కన్ఫ్యూజ్ అవుతుంటే మా అమ్మాయి అంటుంది, నాకు తమ్నైల్ ఏది పెట్టాలో అర్థం కావట్లేదమ్మా, ప్రతి చీర చాలా బాగుందంట. నిజంగా అండి ఈ చీరలు అంత బాగున్నాయి. రాయల్ బ్లూ కలర్కి క్రీమ్ కలర్ ప్రింట్ మధ్యలో అంతా వచ్చింది, ఫ్లోరల్ అండ్ పీకాక్స్.
అట్లాగే ప్లెయిన్ బార్డర్, బిగ్ బార్డర్ ఉంటుంది. ఇదంతా కూడా ఫాయిల్ మిర్రర్స్, చిన్నగా ఉండటం మూలాన ఇంకా అందంగా ఉన్నాయండి. అది కూడా చాలా దగ్గరగా చూడండి. పళ్ళు షార్ట్ అండ్ స్వీట్ పళ్ళు, పైన వైపు వచ్చేసి చిన్న క్యూట్ బార్డరు, శారీ 3 సైడ్స్ కూడా స్కాలప్. ఇదిగోండి బ్లౌజ్, ఎంత బాగుందో బ్లౌజ్ కూడా. అసలు ఫుల్ ప్రింట్ వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నా, డబల్ లైనింగ్ వేసి ఈ బ్లౌజే స్టిచ్ చేయించుకోండి. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది చీర అయితే. బ్రింజాల్ పర్పుల్ కలర్ అండి, ఎంత అందంగా ఉందో కదా నిజంగా. అసలు చూస్తుంటే ఏదో ఒక చీర తీసేసుకుందాం, ఏదైనా పర్వాలేదు అనిపించేస్తుంది నాకైతే. అంతా బాగున్నాయి. ఇదిగోండి సేమ్ ప్యాటర్న్ అంతా కూడా ఒకటే కదా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మధ్యలో అంతా ఇలా క్రీమ్ కలర్లో ప్రింట్ వస్తుందండి. కింది వైపు బిగ్ బార్డర్ ఉంటుంది శారీ కలర్లోనే. అది వచ్చేసి ఫాయిల్ మిర్రర్స్ చాలా దగ్గరగా స్టిచ్ చేసి ఉంటాయి. అదే ప్యాటర్న్లో షార్ట్ అండ్ స్వీట్ పళ్ళు వస్తుంది. పైన వైపు చిన్ని బార్డర్ వస్తుంది. శారీకి బోత్ సైడ్స్ కూడా 3 సైడ్స్ కూడా స్కాలప్ బార్డర్స్ ఉంటాయి. అసలు ఈ చీరలు చూస్తుంటే నాకు మాటలు రావట్లేదండి, మర్చిపోతున్నాను, అంత బాగున్నాయి. ఇదిగోండి బ్లౌజు, డబల్ లైనింగ్ వేసి కుట్టించుకోండి. బ్లౌజ్ కూడా జనరల్గా సిల్క్ కూడా చాలామంది కుట్టించరు, కానీ డబల్ లైనింగ్ వేసి కొంచెం లూజ్ పెట్టి బ్లౌజ్ కుట్టించుకోండి. ఈ చీరకి ఈ బ్లౌజే అందంగా ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓన్లీ క్రీమ్ బ్లాక్ కాంబినేషన్ అండి. ఇది పళ్ళు అంతా కూడా లోటస్ ఫ్లవర్స్, పీకాక్స్ వచ్చాయి. చాలా బాగుంది అసలు ఈ చీరలు అండి. నేను ఇవాళ 9 శారీస్ చూపిస్తున్నాను. ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయి, ఏది తీసుకోవాలో కూడా తెలియనంత అందంగా ఉన్నాయి. ఇదిగోండి జామెట్రికల్ ప్రింట్తో బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. ఇదిగోండి అలాగే ఎలిఫెంట్స్ కూడా ఉంటాయి ప్రింట్ మధ్యలో. బార్డర్ వచ్చేసి పిచ్ వాయ్ స్టైల్లో కౌస్ అండ్ ఫ్లవర్స్ బార్డర్ వచ్చింది. రెండో వైపున కూడా సేమ్ అదే బార్డర్ వస్తుంది శారీకి. చాలా చాలా బాగుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి బ్లాక్ మీద క్రీమ్ కలర్తో రాధాకృష్ణులు, అలాగే ఆవులు, అసలు చాలా అంటే చాలా అందంగా ఉంది. పళ్ళు కూడా అసలు చెప్పలేం, ప్రతి చీర అసలు సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ ఫ్లోరల్ థీమ్లో వచ్చింది. శారీ అంతా కూడా ఫ్లోరల్ థీమ్లో ఉందండి. బార్డర్లో పీకాక్స్ వచ్చాయి. ఇదిగోండి ఇది వచ్చేసి దాలియా ఫ్లవర్స్ లాగా డిజైన్ వచ్చింది. ఇదిగోండి సేమ్ దాలియా ఫ్లవర్స్ శారీ అంతా కూడా. అట్లాగే బార్డర్లో వచ్చేసి పీకాక్స్ వచ్చాయి. పైన అయితే బార్డర్ ఏం లేదండి, ఓన్లీ కింది వైపు దాదాపుగా ఒక 10 ఇంచెస్, 8 to 10 ఇంచెస్ పీకాక్స్ వచ్చిన బార్డర్ ఉంది. చాలా చాలా బాగుంది. ఎంత బ్యూటిఫుల్ పళ్ళు అండి. పళ్ళులో వచ్చేసి పీకాక్స్, ఎలిఫెంట్స్ చాలా అందంగా ఉన్నాయి. ఓన్లీ క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లోనే పళ్ళు వచ్చింది. అట్లాగే ఇదిగోండి బ్లౌజ్ కూడా క్రీమ్ కలర్ పైన బ్లాక్ డిజైన్తోనే బ్లౌజ్ కూడా వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఇది కూడా స్టోరీ థీమ్ అన్నమాట. సూపర్ బ్యూటిఫుల్ ఉంది. బోర్డర్లో పీకాక్స్, అట్లాగే మధ్యలో అంతానేమో ఎలిఫెంట్స్ అండ్ హ్యూమన్ ఫిగర్స్. ఆ పైన కూడా అలాగే పళ్ళకి ఇట్లా డిజైన్ వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి పైన కౌస్ అండి, చెట్ల కింద ఆవులు ఉన్నట్టుగా అలా ఇచ్చారు డిజైన్. కింద పీకాక్స్ బోర్డర్ వచ్చింది కదా, మళ్ళీ పైన వైపు కూడా అదే పీకాక్స్ బోర్డర్ వచ్చింది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. రెడ్ బ్లాక్ క్రీమ్ ఈ కాంబినేషన్లో పళ్ళు మళ్ళీ పీకాక్స్ అండ్ లోటస్ ఫ్లవర్స్తో వచ్చిందండి. ఇట్లా డిజైన్ అయితే చాలా బాగుంది. 2 ప్యానల్స్ లాగా ఇచ్చి ఈ డిజైన్ ఇచ్చారు. మధ్యలో ఫ్లోరల్ ప్యానల్ పార్టీషన్ లాగా ఉంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి జామెట్రికల్ ప్యాటర్న్లో క్రీమ్ పైన రెడ్తో వస్తుంది. ఇదిగోండి ఇదంతా శారీలో వచ్చిన డిజైన్. ఫ్లోరల్ అండ్ ఎలిఫెంట్స్ వస్తాయి. చీర అంతా ఈ విధంగా ఉంటుందండి. ఇదిగోండి బోర్డర్లో ఆవులు, అట్లాగే ఫ్లోరల్ ప్రింట్. పైన వైపు బోర్డర్లో కూడా అదే విధంగా ఉంటుంది. అసలు చూసిన కొద్దీ ఈ చీరలు రోజువారి చీరలు కట్టేవాళ్ళు అయితే 3-4 తీసుకోవచ్చండి. అంత బాగున్నాయి, అంత కంఫర్టబుల్గా. ఏముంది దీనికి స్టార్చ్ కూడా అవసరం లేదు. మెషిన్లో వేయకుండా మనం చేత్తో జస్ట్ షాంపూ వాటర్లో 10 నిమిషాలు నానబెట్టి
పైకి కిందకు ఒక 4-5 టైమ్స్ అని అలా తీగ మీద నీట్గా ఆరేసారంటే చాలా చక్కగా ఉంటుంది. దీనికి ఇస్త్రీ కానీ గంజి కానీ ఏం అవసరం లేదు. మనం ఆరబెట్టడం నీట్గా ఆరబెట్టామంటే అలాగే కట్టేసుకోవచ్చు. మెహందీ గ్రీన్కి మజంతా పింక్ కాంబినేషన్ అండి. పళ్ళు అంతా కూడా 4 వైపులా కలంకారీ డిజైన్తో బాక్స్ లాగా వచ్చి మధ్యలో పెద్ద పీకాక్ ఇచ్చారండి. ఈ పీకాక్ డిజైన్ అయితే నాకు అసలు భలే నచ్చింది, చాలా అందంగా ఉంది. అట్లాగే మెహందీ గ్రీన్ కలర్లోనే బ్లౌజు ఆల్ ఓవర్ డిజైన్తో వస్తుంది. శారీ అంతా ఇదిగోండి మజంతా పింక్, మధ్యలో అంతా కూడా కలంకారీ డిజైన్ ఎలిఫెంట్స్ కలిసి వస్తాయండి. అట్లాగే పైన వైపు ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బోర్డరు, కింది వైపు సేమ్ బార్డర్తో పాటుగా ఇదంతా చూసారా బార్డర్ మళ్ళీ ప్రింటెడ్ బార్డర్ వస్తుంది. పిచ్వాయ్ స్టైల్లో ఫ్లవర్స్ అండ్ కౌస్ ఆ డిజైన్ ఉంటుందండి. రస్ట్ అండ్ మజంతా పింక్ కాంబినేషన్లో ఈ శారీ వస్తుందండి. పళ్ళులో వచ్చేసి 4 వైపులా కలంకారీ డిజైన్తో ఒక బాక్స్ లాగా క్రియేట్ చేసి మధ్యలో పెద్ద పీకాక్ని ఇచ్చారండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. అలాగే ఇదిగోండి బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ డిజైన్తో వస్తుంది. సూపర్ బ్యూటిఫుల్ ఉంది బ్లౌజు. శారీ అంతా ఈ విధంగా కొంచెం బచ్చల పండు కలర్ లాగా ఉంటుందండి. బ్లాక్ కాంబినేషన్లో ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చింది. కలంకారీ ఫ్లోరల్ డిజైన్తో పాటుగా ఎలిఫెంట్స్ కూడా ఉంటాయి. పైన వైపు వచ్చేసి ఒక చిన్న 1 ఇంచ్ జరీ బోర్డరు, కింది వైపు జరీ బోర్డర్తో పాటుగా ఇలా ప్రింటెడ్ బోర్డర్లో వచ్చేసి కౌస్ వచ్చాయి చూడండి. చాలా బాగుంది. ఈ కలర్ కూడా కలర్ కాంబినేషన్ అదిరిపోయింది. స్కిన్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ అంతా వస్తుందండి. పళ్ళులో వచ్చేసి ఒక పెద్ద నెమలి, చాలా అంటే చాలా అందంగా ఉంది. నెమలికి 4 వైపులా కూడా కలంకారీ డిజైన్తోనే అలా బాక్స్ లాగా ఇచ్చారు. చక్కగా ఉంది, ఒక ఫోటో ఫ్రేమ్ లాగా. అలాగే అదే డిజైన్ కలంకారీ డిజైన్ ఆల్ ఓవర్గా ఇస్తూ బ్లౌజ్ అండి. స్కిన్ కలర్ పైన బ్లాక్ కలరు. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. మీకు చూస్తుంటే తెలిసిపోతుంది చూసారా బాక్సులు ఇట్లా. ఇదంతా కూడా బ్లాక్ ప్రింటింగ్ అన్నమాట, ఫ్లోరల్ ప్రింట్. అలాగే ఎలిఫెంట్స్ శారీ అంతా వస్తాయండి. పైన వైపు ఓన్లీ జరీ బార్డర్ ఉంటుంది, కింది వైపు ఇట్లా ఈ బ్లాక్ ప్రింటింగ్ బార్డర్తో పాటుగా జరీ బార్డర్ కూడా వస్తుంది. చాలా అందంగా ఉంది చీర అయితే. ఆరెంజ్ కలర్ అండి. పళ్ళు వచ్చేసి డార్క్ ఆరెంజ్ అంటే ఇంచుమించు బ్రైట్ రెడ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. పళ్ళులో సిల్వర్ జరీ లైన్స్ ఉంటాయండి. పళ్ళు కంప్లీట్గా ప్లెయిన్ ఉంటుంది, అంటే డిజైన్ ఏమీ లేకుండా ఓన్లీ జరీ లైన్స్తో వస్తుంది. బ్లౌజ్ కూడా అలాగే రెడ్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా ఆరెంజ్లో పీచ్ కలర్ నుంచి ఆరెంజ్, ఎల్లో ఇలా డిఫరెంట్ షేడ్స్లో చెక్స్ ప్యాటర్న్లో వస్తుందండి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. శారీకి 2 వైపులా కూడా ఇలా సిల్వర్ జరీతో చిన్న నిజాం బార్డర్ వస్తుంది. పార్టీ వేర్గా చిన్న చిన్న పార్టీస్కి, కిట్టి పార్టీస్కి, గ్యాదరింగ్స్కి అలాంటి వాటికి చాలా బాగుంటాయండి చీరలు. టొమాటో పింక్ కలరు పళ్ళు అండి. అట్లాగే బార్డర్ కూడా అదే కలర్లో ఉంటుంది, బ్లౌజ్ కూడా అదే కలర్లో వస్తుంది. ఇక శారీ అంతా కూడా పింక్, లైలాక్ కలరు, లావెండర్ కలరు ఇట్లా ఈ షేడ్స్లో చెక్స్ ప్యాటర్న్లో శారీ అంతా వస్తుందండి. శారీకి 2 వైపులా కూడా ఈ టొమాటో పింక్ బార్డర్ పైన సిల్వర్ జరీతో చిన్న బార్డర్ నిజాం బార్డర్ వస్తుంది. రస్ట్ కలర్ పళ్ళు పైన సిల్వర్ జరీ లైన్స్ అండి. ఆ తర్వాత ఆకులతో డిజిటల్ ప్రింట్ వచ్చింది. చాలా బాగుంది ఇది కూడా. ముఖ్యంగా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. బ్లౌజ్ కూడా రస్ట్ కలర్లో ఉంటుంది. శారీ అంతా కూడా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుందండి. అంతా లీవ్స్ అన్నమాట. ఈ ఆకులు అయితే యూకలిప్టస్ ఆకుల్లాగా ఉన్నాయి డిట్టో అసలు. ఫర్న్ తర్వాత ఫర్న్ మొక్క అట్లా రకరకాల ఆకులు అన్నమాట. శారీ కలర్ అయితే చాలా అంటే చాలా లైట్ పీచ్ కలర్ లాగా అనిపిస్తుంది. అసలు కలర్ కాంబినేషన్ అద్భుతంగా ఉంది. గ్రే విత్ ప్యారెట్ గ్రీన్ అండి. ఈ శారీస్ అన్నీ కూడా మల్టిపుల్స్ ఉన్నాయండి, అయినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఒకవేళ నచ్చితే కనుక వెయిట్ చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి. పళ్ళు వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ పైన సిల్వర్ జరీ లైన్స్, అలాగే పిచ్ వైట్ స్టైల్లో డిజిటల్ ప్రింట్ వస్తుందండి. బ్లౌజ్ కూడా ఇదిగోండి పిచ్ వైట్ స్టైల్లో డిజిటల్ ప్రింట్ భలే క్యూట్గా ఉంది బ్లౌజ్ అయితే. శారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. కింద స్కర్ట్ బోర్డర్ లాగా పిచ్ వైట్ ప్రింట్ పెద్ద బోర్డర్ లాగా వచ్చింది. 2 వైపులా కూడా గ్రీన్ పైన సిల్వర్ జరీ నిజాం బోర్డర్ ఉంటుంది.
శారీ అంతా మాత్రం లైట్, చాలా లైట్ గ్రే కలర్లో ఉంటుంది. పైన 2 లైన్స్ లాగా ఇలా పిచ్చివై ప్రింట్ బుటాల్ స్టైల్లో ఇచ్చారండి. చాలా అందంగా ఉంది. ముఖ్యంగా కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. క్రీమ్ కలర్ శారీకి గ్రీన్ బోర్డర్స్, పీచ్ కలర్ పళ్ళు అండి. పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీ లైన్స్తో పాటుగా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్, అలాగే బటర్ఫ్లైస్ కూడా వచ్చాయి. చాలా బాగుంది. శారీ కలర్ కాంబినేషన్ అందంగా ఉంది. ఇదిగోండి బ్లౌజ్ కూడా లైట్ పీచ్ కలర్లో చిన్న ప్రింట్తో వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి బ్లౌజ్ కూడా. ఇక శారీ అంతా కూడా ఇలా క్రీమ్ కలర్ పైన మల్టీ కలర్లో డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. చాలా చాలా బాగుంది అసలు ఈ ప్రింట్ అయితే. ఇంతకుముందు వైట్ మీద సేల్ చేసాం కదా ఇదే ప్రింట్, ఇప్పుడు వచ్చేసి క్రీమ్ కలర్ మీద వచ్చింది. బోర్డర్స్ ఏమో గ్రీన్ కలర్తో బోత్ సైడ్స్ ఉంటాయి. అలాగే దానిపైన సిల్వర్ జరీతో నిజాం బోర్డర్ అనేది వస్తుంది. డార్క్ అలాంటి పీచ్ షేడ్ అండి. కాంబినేషన్ అయితే మెరూన్ ఉంది డిజైన్లో, కానీ బోర్డర్ మాత్రం సెల్ఫ్ బోర్డర్ వచ్చిందండి. ఇలా 3 ఫ్లవర్స్ బంచెస్ శారీ అంతా కూడా వస్తాయి. పళ్ళులో కూడా ఒక బిగ్ బంచ్ ఇచ్చారు. అలాగే బ్లౌజ్ కూడా ఇదిగోండి. బ్లౌజ్ అటు మెరూన్ కాదు, ఇటు మెజంతా కాదు, మధ్య షేడ్గా ఉంటుంది. ఆ కలర్ పైన ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ ప్రింట్ అయితే వస్తుంది. శారీ అంతా కూడా ఈ కలర్లో ఉండి ఇలా బంచెస్ అక్కడక్కడ వస్తాయండి. సెల్ఫ్ బోర్డరే ఉంటుంది. ఒక 1 ఇంచ్ సిల్వర్ జరీ నిజాం బోర్డర్తో కలిసి వస్తుంది. లైట్ పీచ్ కలర్కి మెరూన్ కాంబినేషన్ అండి. శారీ అంతా కూడా ఈ 3 ఫ్లవర్ బంచెస్ అనేవి అక్కడక్కడ వస్తాయి. అలాగే మెరూన్ కలరు బోర్డరు సిల్వర్ జరీతో కలిసి చిన్న నిజాం బోర్డర్ వస్తుంది. శారీకి 2 వైపులా అదే ఉంటుంది. పళ్ళులో వచ్చేసి సిల్వర్ జరీ లైన్స్తో పాటుగా ఈ 3 ఫ్లవర్స్ బంచెస్ కూడా 2 ఇచ్చారండి. అట్లాగే బ్లౌజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి మంచి మెరూన్ కలర్ పైన ఈ 3 ఫ్లవర్ బంచెస్ చిన్న సైజులో ఆల్ ఓవర్ ఇచ్చారు. చాలా క్యూట్గా ఉంది బ్లౌజు. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. స్కిన్ కలర్కి ఖాకీ బ్రౌన్ కాంబినేషన్ అండి. పళ్ళు వచ్చేసి ఇట్లా లైన్స్ వస్తాయి. చిన్న పళ్ళు చాలా అందంగా ఉంది. అంటే ఈ ఫ్లోరల్ ప్రింట్కి లైన్స్ పళ్ళు చాలా డిఫరెంట్ లుక్తో బాగుంది. అట్లాగే పళ్ళులో స్కాలప్, పైన కూడా కనిపించేంత మేర స్కాలప్ బోర్డర్ వస్తుంది. కిందేమో కంప్లీట్గా స్కాలప్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా ఈ కాకి బ్రౌన్ స్కిన్ కలరు ఆల్టర్నేట్ బ్లాక్స్ వస్తాయి. ఆ బ్లాక్స్ మధ్యలో వచ్చిన హ్యాండ్ పెయింట్కి కంప్లీట్గా అవుట్లైన్ వర్క్ ఉంటుందండి అంతా కూడా. అలాగే ముందే చెప్పినట్టుగా శారీ అంతా కూడా టిష్యూతో ఉంటుంది, గోల్డ్ టిష్యూ. అలా అని రఫ్గా ఉండదు, చాలా మెత్తగా చాలా బాగుంటుంది. ఇదిగోండి బ్లౌజ్ చూసారు ఎంత అందంగా ఉందో. బ్లౌజ్ కూడా టిష్యూ వస్తుంది. అలాగే స్కాలప్ బార్డర్ కూడా హ్యాండ్స్కి వస్తుంది. చాలా అందంగా ఉంటాయండి చీరలు అయితే. నాకు తెలిసి మార్కెట్లో మీరు ఎక్కడ చూసి ఉండరు. చాలా చాలా బాగుంటాయి. బ్లూయిష్ గ్రేకి క్రీమ్ కలర్ అండి. పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు ఉంటుంది. అలాగే శారీకి 3 వైపులా అంటే పైన కనిపించేంత మేర పళ్ళులోను కింద వైపు కంప్లీట్గాను స్కాలప్ బోర్డర్ వస్తుంది. శారీ అంతా కూడా ఈ క్రీమ్ కలరు బ్లూయిష్ గ్రే బ్లాక్స్ లాగా వస్తాయి. ఇక్కడ వచ్చేసి సిల్వర్ జరీ వచ్చిందండి. సిల్వరే కదా ఇది, మేబీ సిల్వర్ జరీతో టిష్యూ వస్తుంది. ఇదిగోండి ఇదంతా కంప్లీట్గా హ్యాండ్ పెయింట్ మీద అవుట్లైన్ వర్క్. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అసలు కలర్సే రెగ్యులర్ కలర్స్ కాకుండా డిఫరెంట్గా ఉంది. ఇదిగోండి బ్లౌజ్ కూడా టిష్యూతో వస్తుంది. హ్యాండ్స్కి ఏమో స్కాలప్ కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుందండి. ఈ అవుట్లైన్ వర్క్ అనేది కనిపించే చోట్ల మాత్రమే వస్తుందండి. కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చినాక పైన ఓన్లీ హ్యాండ్ పెయింట్ లాగా మాత్రమే ఉంటుంది. ఇది డిజిటల్ ప్రింటే కానీ హ్యాండ్ పెయింట్ లాగా అనిపిస్తుంది చూడగానే. గాజు అనే బ్లూ అండి. చాలా బాగుంది కలర్ కూడా. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ రోజు వీడియోలో చూపించిన 2 ఫ్యాబ్రిక్స్ కూడా కట్టుకున్నప్పుడు ఎలాంటి ఇరిటేషను ఎలాంటి ఇబ్బంది ఉండదండి. చాలా బాగుంటాయి, మెత్తగా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే. అది టిష్యూ లెనిన్ అయినా కూడా అది బాగుంది. అలాగే ఇది వచ్చేసి టెక్స్చర్ రా సిల్క్ లాగా కనిపిస్తూ ఉంది, సెమీ టసరు. ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇదిగోండి పైన వచ్చేసి చిన్న బోర్డరు, పళ్ళులోను కింద వైపు బిగ్ బార్డర్ ఉంటుంది. అంతా కూడా చక్కటి హ్యాండ్ వర్క్ కచ్ వర్క్ వచ్చింది. శారీకి 3 వైపులా చిన్న లేస్ బోర్డర్ ఉంటుంది. అలాగే ఈ మోటివ్స్ అనేవి పళ్ళు దగ్గర ఒత్తుగా ఉంటాయి, అంటే ఎక్కువ ఉంటాయి.
లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం తక్కువ ఉంటాయండి. అలాగే ఇది బ్లౌజు, శారీ ఫ్యాబ్రిక్లోనే అదే కలర్లో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్కి ఇట్లా కచ్ వర్క్ అండ్ లేస్ బోర్డర్ రెండూ ఉంటాయి. చక్కటి గాజు వన్నె బ్లూ, ఇది కూడా రేర్ కలరే, చాలా చాలా బాగుంది. బ్లాక్ కలర్ పైన గోల్డ్ జరీ జామ్దాని వీవింగ్ డాలర్ బుట్టి అండి. ఫ్రంట్ అంతా ఈ విధంగా ఉంటుంది, బ్యాక్ వచ్చేసి కంప్లీట్గా ప్లెయిన్ వస్తుంది. టాప్కి దుపట్టాకైతే ఆల్ ఓవర్ ఈ బుటాలు ఉంటాయండి. మాది ఫుల్ బ్లాక్ అని చెప్పు, ఎందుకంటే వీడియోలో ఫుల్ బ్లాక్ తెలియట్లేదు. ఇది నార్మల్ జెడ్ బ్లాక్ అండి, కంప్లీట్ బ్లాక్ కలర్ టాప్ అండ్ దుపట్టా. ఇదిగోండి దుపట్టాలో ఎడ్జెస్లో వచ్చేసి ఇట్లా వస్తాయండి. అలాగే మధ్యలో కూడా ఇదిగోండి దుపట్టా అంతా కూడా ఈ డాలర్ బుట్టి అనేవి ఉంటాయి. అలాగే దుపట్టాకి ఎడ్జెస్లో ఈ గోల్డ్ జరీతో బార్డర్ కూడా వస్తుంది. టాప్కి కూడా ఉంటుంది కానీ కటింగ్లో వెళ్ళిపోతుందేమో బహుశా. దుపట్టాకి మాత్రం ఈ విధంగా వస్తుంది. ఇది ఒకలాంటి బ్రైట్ ఆరెంజ్ కలర్ అండి, నియాన్ ఆరెంజ్ అని చెప్పొచ్చు. ఇది కూడా బంచెస్ స్టైల్లోనే సిల్వర్ జరీ బోర్డర్ లేకుండా వచ్చిందండి. రస్ట్ కలర్ హ్యాండ్ పెయింట్ బోర్డర్ ఉంది. కలర్ కరెక్ట్ ఉందా? కొంచెం లైట్ ఎల్లో లాగా శనగపిండి కలర్లా ఉంది వీడియోలో. ఇది బ్రైట్ నియాన్ ఆరెంజ్ అండి. బ్రైట్ నియాన్ ఆరెంజ్ కలరు. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. మంచి బేబీ పింక్ కలర్ అండి. బేబీ పింక్ కలర్ పైన హ్యాండ్ పెయింట్. ఇది పళ్ళు. పళ్ళు సెపరేట్గా లేకుండా ఎడ్జ్లో జస్ట్ ఇట్లా మెజంతా పింక్ కలర్ ఇచ్చారండి. ఈ శారీకి మెజంతా పింక్ బోర్డర్ అండ్ పింక్ బోర్డర్ వచ్చింది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజే ఉంటుందండి ఈ శారీస్ అన్నిటికీ కూడా. ఇవి చాలా లో బడ్జెట్ శారీస్ కాబట్టి మళ్ళీ బ్లౌజ్ తీసి లైనింగ్ వేసి కుట్టించుకునే కన్నా మీ దగ్గర ఏదైనా బ్లౌజ్ ఉంటే పైరప్ చేసి వాడేసుకోండి. చక్కగా ఈ ఎండల్లో హాయిగా కట్టేసుకోవచ్చు. ఇదిగోండి శారీ లోపలంతా ఈ విధంగా ఉంటుంది. నియాన్ గ్రీన్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు. ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ డిజైను. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా ఇలా హాఫ్ లెంగ్త్ వరకు ఈ హ్యాండ్ పెయింట్ అనేది వేసి ఉంటుందండి. ఇదిగోండి ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ కలర్కి డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్తో పాటుగా బోర్డర్లో పళ్ళులో చిన్నగా జామెట్రికల్ డిజైన్ కూడా వచ్చింది. శారీ అంతా మాత్రం ఇదే విధంగా ఉంటుందండి. బోత్ సైడ్స్ జామెట్రికల్ ప్యాటర్న్లో ఒక 2 ఇంచెస్ బోర్డరు, దాని తర్వాత చిన్న ప్లెయిన్ బోర్డర్ బ్రౌన్ కలర్లో వస్తుంది. శారీ అంతా మాత్రం పూల తోటలాగా ఈ పువ్వుల ప్రింటే ఉంటుంది. డార్క్ ఫారెస్ట్ గ్రీన్ అండి. పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్లో వస్తుంది. ప్రింటెడ్ పళ్ళు అంటే ముందు చీరతో కంపేర్ చేసుకుంటే డివైడెడ్ పళ్ళు అండ్ బోర్డర్ ఉన్నాయి ఈ శారీకి అయితే. ఇదిగోండి ఇక్కడ మ్యాంగో ప్రింట్, బోర్డర్స్లో కూడా ప్రింట్ వచ్చింది. అయితే ఇదంతా కూడా డిజిటల్ ప్రింటేనండి. ఈ శారీకి బ్లౌజ్ ఉండదు. శారీ అంతా ఇదే విధంగా డార్క్ గ్రీన్ పైన చక్కగా కొంచెం సెల్ఫ్ కలర్స్తోనే డిజైన్ అనేది వస్తుంది. తర్వాత రెండు వైపులా కూడా ఒక 5 ఇంచెస్ వరకు ప్రింటెడ్ బోర్డర్స్ ఉంటాయండి. ఈ చీరలో ఉన్న ఏ రంగుదైనా కూడా మీరు బ్లౌజ్ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ శారీ కూడా వుడ్ టెక్స్చర్ లాగా బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్లో స్ట్రైట్ లైన్స్ లాగా ఉంటుందండి. దానిపైన డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అండ్ జామెట్రికల్ ప్రింట్ వస్తుంది. ఇది పళ్ళు. పళ్ళులో వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. చూడండి ఈ విధంగా వస్తుంది. ముందు చెప్పినట్టుగా ఫస్ట్ శారీ అనుకుంటా ఇదే డిజైన్ చూపించాను, అదే విధంగా ఈ శారీ కూడా వస్తుంది. డార్క్ అంటే డార్క్ వైన్ కలర్ అండి. పింక్ కాంబినేషన్లో వచ్చింది. అద్భుతంగా ఉంది అసలు ఆ డిజైన్ అయితే. మెయిన్ నాకు ఈ డిజైన్లో నచ్చింది ఆ బిగ్ బర్డ్స్ అండి, చాలా బాగున్నాయి. పళ్ళు వచ్చేసి జామెట్రికల్ ప్యాటర్న్లో చిన్న పళ్ళు, అదే ప్యాటర్న్లో ఒక 2 ఇంచెస్ అట్లా బోర్డర్స్ ఇచ్చారండి పైన కింద కూడా. ఇక శారీ అంతా కూడా ఈ ప్రింట్ పళ్ళు దగ్గర ఫుల్ లెంగ్త్లోను, కుచ్చిళ్ళ దగ్గర ఒక 3/4 లెంగ్త్ వరకు కంటిన్యూ అవుతుంది. ఇదిగోండి పైన కూడా సెల్ఫ్ డిజైన్ లాగా ఉంటుందండి, కంప్లీట్ ప్లెయిన్ ఉండదు. శారీ అంతా కూడా షేడెడ్గా సెల్ఫ్ డిజైన్తో వచ్చి దానిపైన ఈ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది. డార్క్ గ్రీన్ కలర్కి బ్లాక్ కలనేత లాగా ఉంటుందండి ఈ సూపర్ నెట్ శారీ. దీనిపైన అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది. ఈ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనేది మీకు కొంచెం కాశ్మీరీ వర్క్ స్టైల్లో ఉంటుంది. పళ్ళులో వచ్చేసి ఇలా టాజిల్స్ వచ్చాయండి. ఇక్కడ నుంచి పళ్ళు స్టార్ట్ అయింది. ఈ బుటాలు ఫ్లవర్ బుటాలు ఇచ్చారు. బ్లౌజ్ చూపించండి. ఇదిగోండి సెమీ రా సిల్క్ బ్లౌజ్ అనేది వస్తుందండి. గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజే. ఇక శారీ అంతా కూడా ఇదిగోండి
ఇలా బుటాలు వస్తాయి, అంటే ఫ్లోరల్ బుటాలు వస్తాయి. అట్లాగే కింది వైపు ఏమో దాదాపుగా ఒక 5 to 6 ఇంచెస్ ప్రింటెడ్ వర్క్ బోర్డర్ వస్తుంది. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ అండి, మల్టీ కలర్ థ్రెడ్స్తో ఎంబ్రాయిడరీ చేశారు. పైన అంతానేమో అవే థ్రెడ్స్తో ఫ్లోరల్ బుటా ఉంటుంది. ఇక శారీకి పైన వైపు మామూలుగా బోర్డర్ ఏమీ రాకుండా ప్లెయిన్గా ఉంటుంది. పైన కనిపించేంత మేర కింద కంప్లీట్గాను ఇలా పైపింగ్ అనేది వస్తుందండి, చిన్న పైపింగ్ వస్తుంది శారీకి. బ్లాక్ కలర్ సూపర్ నెట్ శారీ అండి. ఇది కూడా పళ్ళు దగ్గర నుంచి శారీ అంతా ఈ ఫ్లోరల్ బుటీ కంటిన్యూ అవుతుంది. అట్లాగే పళ్ళులో వచ్చేసి టాజిల్స్, బ్లాక్ కలరు సెమీరా సిల్క్ బ్లౌజు, అలానే బోర్డర్ వచ్చేసి ఒక 5 to 6 ఇంచెస్ వరకు ఎంబ్రాయిడరీ బోర్డర్ ఉంటుందండి. కింది వైపు కంప్లీట్గా వస్తుంది, పైన వైపు అయితే బోర్డర్ ఏమీ ఉండదు. రెండు వైపులా ఇలా సన్న పైపింగ్ మాత్రం వస్తుందండి. బ్లాక్ కలర్ శారీ అండి. బ్లాక్ పైన కలర్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి. పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా పైన వరకు అంతా మోటివ్స్ ఉంటాయి ఫుల్ లెంగ్త్లో. షోల్డర్ పళ్ళు వరకు ఇలాగే ఉంటుందండి. అట్లాగే పళ్ళులో బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. శారీకి 3 వైపులా పైపింగ్ ఉంటుంది. అట్లాగే పళ్ళులో టాజిల్స్ ఉంటాయండి. బ్లౌజ్ వచ్చేసి సెమీ రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి బ్లాక్ కలర్ బ్లౌజు. ఇక్కడ శారీలో హాఫ్ లెంగ్త్ వరకు కుచ్చిళ్ళలో ఈ బుటాలు అనేవి వస్తాయి. బార్డర్ వచ్చేసి ఇట్లా మోటివ్స్ మధ్య గ్యాప్ ఇస్తూ బార్డర్ వస్తుందండి. మనం కట్టుకున్నప్పుడు కుచ్చిళ్ళు దగ్గరగా వస్తాయి కాబట్టి మీకు ఇలాగే అనిపిస్తుంది బార్డర్ కుచ్చిళ్ళలో కూడా. అసలు మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ కలర్ కాంబినేషను. ఈ కలర్ కాంబినేషన్తోనే శారీ అట్రాక్ట్ చేసేస్తుంది. డిజైన్ ఎంత ఉంది అనేది కూడా ఎవరు చూడరు, అంత అందంగా ఉంది చీర. డార్క్ బాటిల్ గ్రీన్ కలర్కి బ్లాక్ కల్నేర్తో ఈ శారీ వస్తుందండి. డిజైన్ అయితే కాశ్మీరీ వర్క్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు నుంచి కొంచెం ముందు వరకు అంటే షోల్డర్ పళ్ళు వరకు ఇలా పైన ఉన్న బుటాలు అనేవి ఫుల్ లెంగ్త్లో వస్తాయండి. కింది వైపు ఏమో ఈ బార్డర్ వస్తుంది, దాదాపుగా 5-6 ఇంచెస్ ఉంటుంది. ఎడ్జ్లో ఈ టాజిల్స్ ఉన్నాయండి. అలాగే శారీకి 3 వైపులో కూడా పైపింగ్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి సెమీ రా సిల్క్ బ్లౌజ్ గ్రీన్ కలర్లో వస్తుందండి. కుచ్చిళ్ళలోనేమో శారీకి ఈ హైట్ వరకు ఈ బుటాలు అనేవి ఉంటాయండి. కింద బార్డర్ అయితే ఈ విధంగా కొంచెం గ్యాప్ లాగా వస్తుంది అనమాట. అంటే పళ్ళులో కంటిన్యూగా ఉన్నాయి కదా మోటివ్స్ అనేవి, ఇక్కడ వచ్చేసి ఇట్లా గ్యాప్ లాగా వస్తుంది. శారీ కలర్ అయితే చాలా బాగుందండి. డార్క్ బాటిల్ గ్రీన్కి బ్లాక్ కలనేత చాలా అందంగా ఉంది. ఈ శారీ చూసారండి, మెహందీ పౌడర్ ఉంటుంది కదా ఆ కలర్ అండి ఎగ్జాక్ట్గా. చాలా బాగుంది, షేడ్ అయితే తేటగా ఉంది. ఇక ఈ శారీ వర్క్ చూసారా, ఇది షిఫాన్ క్లాత్ అండి, ప్యూర్ షిఫాన్ క్లాత్ తీసుకుని ఇలా ఫ్లవర్ షేప్లో అప్లిక్ వర్క్ చేశారు. ఎంత బాగుందో చూడండి. అంతా కూడా కడ్దానా బీడ్స్తో కొమ్మలు ఆకులు అన్నీ వేశారు. పువ్వులేమో షిఫాన్ ఫ్యాబ్రిక్తో, దాని మధ్యలో కూడా ఇట్లా పర్ల్స్తో రౌండ్ లాగా చేశారండి. ఆ తర్వాత శారీ అంతా కూడా కడ్దానా బీడ్స్ అండ్ సీక్వెన్స్తో బుటాలు వేశారు. ఎంత బాగుందో చూడండి. శారీ అంతా ఇలాగే ఉంటుంది. కలర్ చాలా బాగుందండి. ఇదిగోండి శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది. మీకు బ్లౌజ్ చూపిస్తాను. లోపలికి ఉండిపోయింది. హ్యాండ్స్కి అండ్ బ్యాక్ నెక్కి ఇట్లా ఇప్పుడు శారీలో వచ్చిన బుటా ఏదైతే ఉందో బ్యాక్ నెక్ అంతా వస్తుందండి, బ్యాక్ పార్ట్ అంతా బ్లౌజ్లో. అలాగే హ్యాండ్స్ మీరు 10-12 ఇంచెస్ పెట్టించుకున్నా కూడా హ్యాండ్స్ కూడా చక్కగా వస్తుంది. ఇదిగోండి ఈ శారీలో హైలైట్ ఇది. శారీ అంతా ఇట్లా పైపింగ్ ఇచ్చారు చూడండి. ఇదిగోండి ఇంచుమించుగా సేమ్ కలర్లోనే పైపింగ్ ఇచ్చారు. చాలా క్లాసీగా ప్లెజెంట్ లుక్తో ఉండే శారీస్ అండి ఈరోజు చూపించినవి 6 కూడా చాలా బాగున్నాయి. చూసారు కదండి ఎలా ఉన్నాయి. ఈ ఫ్రంట్ పార్ట్కి మన ఇట్లా మన ఎక్కడంటే చెస్ట్ పార్ట్ దగ్గర వస్తుందండి. ఫ్రంట్ హైట్ని బట్టి మన హైట్ని బట్టి కొంచెం భుజం మీద నుంచి ముందుకా లేకపోతే ఇంకొంచెం కిందకా అట్లా అనేది మన హైట్ని బట్టి వస్తుంది. ఈ పెద్ద పెద్ద కొమ్మలు అనేవి పళ్ళులోను ఇలా ఫ్రంట్ పార్ట్లోనూ వచ్చింది. ఒక చిన్న సన్న చైన్ వేసుకుని మెడలో ఒకవేళ యంగ్స్టర్స్ కట్టుకుంటే నెక్ వరకు సన్న చైన్ వేసుకుని చీర కట్టుకుంటే ఈ బంచ్ ఏదైతే ఉందో ఇదే మీకు పెద్ద జ్యువెలరీ లాగా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ శారీ వచ్చేసి క్రీమ్ కలర్కి గ్రీన్ కాంబినేషన్లో టై అండ్ డై షివోరి ఎవరి ఇష్టం వచ్చిన పేరు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఆ టైప్ అండి. శారీ అంతా కూడా షేడెడ్గా కనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా బాగుంది. చీర అంతా ఎలా వస్తుందంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. శారీ అంతా కూడా కింద వచ్చేసి గ్రీన్ కలర్ స్కాలప్ బార్డర్ వస్తుంది. మొత్తం అంతా పళ్ళులో వస్తుంది. పైన ఏమో కనిపించినంత మేర ఉంటుంది. ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా 3 ముత్యాలు ఇలా ఒక చిన్న పువ్వులాగా కుట్టారు.
శారీ అంతా ఈ విధంగా వస్తుంది. ఈ శారీకి కూడా బ్లౌజే హైలైట్ అండి. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా బ్లౌజ్, ఇదిగోండి మొత్తం అంతా కూడా నాట్ వర్క్తో బ్లౌజ్ అంతా వర్క్ వస్తుందండి. ఇలాంటి ప్యాటర్న్స్ టస్సర్లో కూడా వచ్చాయి. నాకు కేవలం ఈ శారీలో హైలైట్ నాకు బ్లౌజే నచ్చేసింది. బ్లౌజ్ గ్రాండ్ లుక్ ఉండి శారీ సింపుల్ లుక్ ఇష్టపడే వాళ్ళకి భలే నచ్చుతుంది. ఇది చాలా చాలా బాగుంది. సెకండ్ శారీ లావెండర్ అండి. ఇది కూడా లైట్ లావెండర్కి క్రీమ్ కలర్ ఇట్లా షేడెడ్ బోర్డర్ వస్తుంది. ఉల్లిపొర అంటాం కదండి, ఉల్లిపొర కన్నా కూడా పలచగా ఉందన్నమాట. అంటే దాని వెయిట్ మీరు ఊహించుకోండి. ఇలా మధ్యలో లైట్ లావెండర్ కలర్ వచ్చి కింద అండ్ పళ్ళులో క్రీమ్ కలర్ డై చేశారు. దానికి ఇట్లా హ్యాండ్ పెయింట్ చేసిన తర్వాత మళ్ళీ అవుట్లైన్ అంతా కూడా పిటాయి వర్క్ చేశారు. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా అంతేనండి, కింది వైపు పళ్ళులోనూ కంప్లీట్గా వస్తుంది, పైనేమో కనిపించేంత మేర ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. నాకు అసలు దుపట్టా చూపిస్తున్నట్టు ఉందండి, చీర చూపించినట్టుగా అనిపించట్లా, అంత లైట్ వెయిట్ ఉంది. బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా వస్తుందండి, చక్కగా హ్యాండ్ మొత్తం మీకు వర్క్ వస్తుంది. ఇలా కనిపించే దగ్గర ఫ్రంట్ పార్ట్కి ఇలా ఒక లోటస్ ఫ్లవర్ వస్తుంది. ఫ్లవర్కి అంతా కూడా అవుట్లైన్ చేశారు. మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకునేటప్పుడు ఈ స్కాలప్ వచ్చేలాగా చేయించుకోండి, చక్క మంచి టైలర్ దగ్గర. చాలా బాగుంటుంది. యంగ్స్టర్స్ కానీ ఇంచుమించుగా నా వయసు వాళ్ళు కానీ ఎవరైనా కూడా మన పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి ఎవరైనా కట్టుకోవచ్చండి. సిల్క్ కోట కట్టే అలవాటు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇది కట్టుకోవచ్చండి. చూడండి ఎంత బాగుందో ఈ చీర కూడా. బ్రైట్ అరిటాక్ పచ్చ, ప్యారెట్ గ్రీన్ కిందకి రాదులే, అరిటాక్ పచ్చ కదా. పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీ పళ్ళు అండి. బోత్ సైడ్స్ కూడా థ్రెడ్ వీవింగ్ ప్యానెల్స్ వస్తాయి. అలాగే కోటాడోరియా మార్క్. శారీ అంతా కూడా ఈ సిల్వర్ జరీ ఫ్లవర్స్తో కూడిన మోటివ్స్ ఇదే సైజులో ఇదే డిస్టెన్స్లో శారీ అంతా వస్తాయండి. అట్లాగే బోర్డర్ వచ్చేసి ఇంకా కొంచెం డార్క్ గ్రీన్లో, అంటే చీర కన్నా కొంచెం డార్క్ గ్రీన్లో ప్లెయిన్ బోర్డర్ వస్తుంది. ఎడ్జ్లో రెడ్ కలర్ వస్తుందండి, అదే రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సీ గ్రీన్కి డార్క్ సీ గ్రీన్ కాంబినేషన్ అండి. ఈ కలర్ కూడా చాలా బాగుంది. పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీ ప్యానెల్కి బోత్ సైడ్స్ కూడా థ్రెడ్ వ్యూ ప్యానెల్స్ వస్తాయి. వాటికి బోత్ సైడ్స్ కూడా టెంపుల్ బోర్డర్ సిల్వర్ జరీతో వస్తుంది. అట్లాగే ఇదిగోండి కోటాడోరియా మార్క్. శారీ అంతా కూడా ఈ బిగ్ సిల్వర్ జరీ ఫ్లవరు అలాగే దానికి థ్రెడ్ వ్యూతో కలిసిన వెరీ బిగ్ మోటివ్స్ అయితే వస్తాయండి. శారీ అంతా కూడా ఇదే సైజులో ఇదే డిస్టెన్స్లో ఉంటాయి. ఒక బోర్డర్ లేదనే కానీ చీరలో వచ్చిన డిజైన్ మాత్రం చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇదిగోండి బోర్డర్ వచ్చేసి డార్క్ సీ గ్రీన్, శారీకి రెండు వైపులా ప్లెయిన్ బోర్డర్ వస్తుంది. ఇంకొంచెం డార్క్ సీ గ్రీన్లో బ్లౌజ్ వస్తుంది. ఈ శారీ కూడా చాలా బాగుందండి. అయితే ఈరోజు ఈ చీరలన్నీ మేము జమ చేసుకుని ఒకటేసారి చూపిస్తున్నాం కదా, మళ్ళీ ఈ శారీసే దొరుకుతాయి, ఇదే ప్రైస్లో వస్తాయని గ్యారంటీ లేదండి. సిల్వర్ ప్రైస్ పెరిగిపోతూ ఉంది కాబట్టి ఇవి కూడా పెరిగిపోతూనే ఉంటాయి. ఒకప్పుడు 10,500 సేల్ చేశాను ఈ చీరలు. ఇప్పుడు మేము మా ప్రాఫిట్ తగ్గించుకొని పెడుతుంటేనే 11,500. కాబట్టి ఒకవేళ మీకు నచ్చితే లేట్ చేయకుండా వెంటనే బుక్ చేసుకోండి. కంగారులో ఏ నెంబర్కి పడితే ఆ నెంబర్కి పే చేయొద్దండి, ఇచ్చిన నెంబర్కి మాత్రమే పే చేయండి. ఇది గ్రే అండి, గ్రే కలరు చాలా చాలా బాగుంది కాంబినేషను. పళ్ళు వచ్చేసి ఇట్లా సిల్వర్ జరీ వస్తుంది. బోత్ సైడ్స్ కూడా థ్రెడ్ వీవ్స్ 2 కలర్స్తో ప్యానెల్స్ వస్తాయి. వాటికి బయట వైపు సిల్వర్ జరీ టెంపుల్ బోర్డర్ వస్తుందండి. అలాగే కోటాడోరియా మార్క్. శారీ అంతా కూడా బిగ్ సిల్వర్ జరీ ఫ్లవర్తో 2 రకాల థ్రెడ్ వీవ్స్తో కలిసి ఈ మోటివ్స్ అనేవి వస్తాయి. చాలా పెద్ద సైజులో దగ్గరగాను ఉండటం వల్ల చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. శారీ అంతా కూడా ఇదే సైజులో ఇదే డిస్టెన్స్లో వస్తాయండి. అట్లాగే బోర్డర్ వచ్చేసి కొంచెం డార్క్ షేడ్లో, అంటే శారీ కొంచెం సిల్వర్ గ్రే లాగా ఉంటే ఇది కొంచెం డార్క్ గ్రే, మీడియం గ్రే అనొచ్చు. మళ్ళీ ఎడ్జ్లో డార్క్ గ్రే, మొత్తం అంతా కూడా గ్రేలోనే డిఫరెంట్ షేడ్స్తో ఈ శారీ అనేది వస్తుంది. పైన వైపు కూడా అదే బోర్డరు. ఇదిగోండి ఎడ్జ్లో వచ్చిన డార్క్ గ్రేతో బ్లౌజు. క్యాజువల్గా ఒక కాటన్ చీర కట్టుకున్నంత క్యాజువల్గా ఈ చీర కట్టుకుని వెళ్ళిపోవచ్చండి. మీకు కంఫర్ట్ ఉంటుంది, ఒక డిగ్నిఫైడ్ లుక్ యాడ్ అవుతుంది. మంచి బడ్జెట్ రేంజ్లో కూడా శారీ వస్తుంది. ఈ శారీ చూసారా, ఇంతకుముందు ఈ ఫ్లవర్లో రెడ్ కలర్తో చూపించాను, ఇప్పుడు వచ్చేసి పీచ్ కలర్. మిగిలిందంతా సేమ్ ఉంటుందండి. సిల్వర్ జరీ పళ్ళు, బోత్ సైడ్స్ థ్రెడ్ వ్యూ ప్యానెల్స్, వాటికి బోత్ సైడ్స్ సిల్వర్ జరీ టెంపుల్ బోర్డరు, అలాగే కోటాడోరియా మార్క్.
శారీ అంతా కూడా ఈ బిగ్ మోటివ్స్ ఇదే సైజులో ఇదే డిస్టెన్స్లో కట్టు చెంగు నుంచి పళ్ళు వరకు కూడా ఇదే విధంగా ఉంటాయి. అలాగే ఇదిగోండి ఈ బోర్డర్ ఏదైతే ఉందో కొంచెం డార్క్ సీ గ్రీన్, శారీకి రెండు వైపులా ప్లెయిన్ బోర్డర్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి డార్క్ సీ గ్రీన్లో ఇలా బ్లౌజ్ వస్తుంది. ఈ శారీ ఒకప్పుడు సూపర్ హిట్ శారీ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనకు దొరికింది, వెంటనే పర్చేస్ చేశాము. మరి మీరు కూడా ఈ చీర కోసం చూస్తున్నట్లయితే వెంటనే పర్చేస్ చేసుకోండి. కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకలాంటి మావు కలర్కి ఎల్లో కాంబినేషన్ అండి. పళ్ళు వచ్చేసి సిల్వర్ జరీ పళ్ళుకి బోత్ సైడ్స్ కూడా థ్రెడ్ వీవ్ ప్యానల్స్ ఉంటాయి. వాటికి బోత్ సైడ్స్ కూడా సిల్వర్ జరీతో టెంపుల్ బోర్డర్ వస్తుంది. ఇదిగోండి కోటాడోరియా మార్క్ ఇక్కడ చూపించమ్మా క్లియర్గా. శారీ అంతా కూడా ఈ పెద్ద పెద్ద మోటివ్స్ అంటే పెద్ద సిల్వర్ జరీ ఫ్లవర్కి గ్రీన్ అండ్ ఎల్లో థ్రెడ్ వ్యూతో బిగ్ మోటివ్స్ వస్తాయండి. శారీ అంతా ఇదే డిస్టెన్స్లో ఇదే సైజులో ఉంటాయి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. అట్లాగే ఈ శారీకి బోర్డర్ వచ్చేసి శారీ కలర్లోనే కొంచెం డార్క్ షేడ్లో ప్లెయిన్ బోర్డర్ వస్తుంది. ఆ బోర్డర్ బోత్ సైడ్స్ కూడా ఎల్లో కలర్ లైన్స్ ఉంటాయి. శారీకి రెండు వైపులా అదే విధంగా వస్తుంది. ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది. ఈ శారీ వచ్చేసి జామెట్రికల్ ప్యాటర్న్లో ఉంటుందండి. పళ్ళులోనేమో ఇట్లా జరీ లైన్స్తో 3 ప్యానల్స్, ఆ మధ్యలో అంతా జామెట్రికల్ ప్యాటర్న్లో డిజైన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే, అంటే ఇది ఎట్లాంటి కలర్ అంటే అటు వైన్ కలరు కాదు ఇటు మెరూన్ కలరు కాదు, డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ప్రింటెడ్ బోర్డర్ అండి జరీ బోర్డర్ రెండు వస్తాయండి. బ్లౌజ్ హ్యాండ్స్కి షోల్డర్ పళ్ళు వరకు ఈ జామెట్రికల్ ప్రింట్ వస్తుంది. తర్వాత ఏమో ఇదిగోండి ఇట్లా ప్లెయిన్కి ప్రింటెడ్ బోర్డరు జరీ బోర్డర్ అనేది బోత్ సైడ్స్ కూడా సేమ్ ఉంటుందండి. మెరూన్ విత్ బ్లాక్ కాంబినేషన్ అండి. పళ్ళు వచ్చేసి ఇట్లా ప్యానల్స్లో హ్యాండ్ పెయింట్ వస్తుంది, ఫ్లోరల్ పెయింట్. బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్కి మెరూన్ బోర్డర్తో ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇట్లా ఫ్లవర్ వస్తుంది. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. ఎట్లా అంటే ప్లెయిన్ మెరూన్ శారీకి బ్లాక్ బోర్డర్ వచ్చి దాంట్లో రస్ట్ కలర్ ట్రయాంగిల్స్, దానిపైన హ్యాండ్ పెయింట్తో ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. బ్లాక్ విత్ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండి. అటు మెరూన్కి ఇటు వైన్కి మధ్య షేడ్గా ఉంటుంది. పళ్ళులో ఇలా ప్యానల్స్ లాగా వచ్చి హ్యాండ్ పెయింట్ వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బోర్డర్ కలర్ బ్లౌజు. బ్యాక్ సైడ్ ఇలా ఫ్లవర్ వస్తుంది. మనకి మగ్గం వర్క్తో కానీ మీ హ్యాండ్ వర్క్తో కానీ ఈ బ్లౌజ్ని హైలైట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇదిగోండి శారీ అంతానేమో ఇలా ట్రయాంగిల్స్ లాగా వస్తుంది అన్నమాట బోర్డర్ పైన. బ్లాక్ కలర్ శారీకి మెరూన్ కలర్ బోర్డరు, ఇలా మస్టర్డ్ కలర్ ట్రయాంగిల్స్ ఇచ్చి దానిలో హ్యాండ్ పెయింట్ డిజైన్ ఇచ్చారు. క్రీమ్ కలర్ ఫ్రెండ్స్, క్రీమ్ కలర్ పైన హ్యాండ్ పెయింట్ పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చింది. ఎంత బాగుందో అసలు. బోర్డర్లో వచ్చేసి పీచ్ కలర్ పైన క్రీమ్ కలర్ పోల్కా డాట్స్ లాగా ఉంది. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటే. బ్లౌజ్ చూపించాను. ఇదిగోండి క్రీమ్ కలర్ బ్లౌజు, అక్కడక్కడ డాలర్ బుటీ వచ్చింది. అలాగే బోర్డర్లో కూడా శారీలో వచ్చిన బోర్డరే వచ్చింది. సూపర్ ఉంటుంది ఇది ఈ శారీ అయితే అసలు. బ్రౌన్ కలర్ అండి, కాకి బ్రౌన్లో కొంచెం లైట్ అని చెప్పొచ్చు. అలాగే వైన్ కలర్లో లైట్ కాంబినేషన్తో వచ్చింది. పళ్ళు అంతా కూడా ఇదిగోండి డిజిటల్ ప్రింట్, జామెట్రికల్ అండ్ ఫ్లోరల్ రెండు కూడా వస్తాయి. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి వైన్ కలర్లో ప్లెయిన్ బ్లౌజు, శారీలో వచ్చినట్టే హ్యాండ్స్కి గోల్డ్ జరీ బోర్డర్తో పాటు వస్తుంది. ఇక శారీ అంతా చూసినట్లయితే బ్రౌన్ కలర్ పైన డిఫరెంట్ బ్రౌన్ షేడ్ అండ్ వైన్ షేడ్స్తో ఫ్లోరల్ ప్రింట్, జామెట్రికల్ ప్రింట్ కూడా డిజిటల్ ప్యాటర్న్లో వస్తాయి. డిజిటల్ ప్రింట్ అందమే వేరండి ఎంతైనా కూడా. హ్యాండ్ పెయింట్ స్టైల్ హ్యాండ్ పెయింట్ది, డిజిటల్ స్టైల్ డిజిటల్దే. దేని అందం దాందే. మన కలెక్షన్లో వెరైటీకి ఒకటి తప్పకుండా ఉండి తీరాల్సిందే. చాలా బాగున్నాయి. బోర్డర్ వచ్చేసి 5 to 6 ఇంచెస్ వైన్ కలర్ జరీ బోర్డర్ వస్తుందండి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది చీర. గ్రేయిష్ బ్రౌన్ అండి. పళ్ళు వచ్చేసి ప్యానల్స్ లాగా జరీ లైన్స్ అండ్ ప్లెయిన్ లైన్స్ ఉంటాయి. పళ్ళు మాత్రం ఈ విధంగా వచ్చింది. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి 2 షేడ్స్లో గ్రేయిష్ బ్రౌన్తో సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చిందండి. అలాగే జరీ బోర్డర్ పైన కూడా చెక్స్ ప్రింట్ అనేది వచ్చింది. శారీ అంతా కూడా అదే ప్రింట్ ఇలా బ్లౌజ్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు. ఇక శారీ విషయానికి వస్తే ఈ గ్రేయిష్ బ్రౌన్ పైన ఇదిగోండి ఇదంతా కూడా పింక్, వైట్, లైట్ బ్లూ ఈ కలర్ కాంబినేషన్లో డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది. శారీకి బోత్ సైడ్స్ కూడా సెల్ఫ్ బోర్డర్ లాగానే సేమ్ కలర్ బోర్డర్ వస్తే దానిపైన ఇట్లా చెక్స్ ప్రింట్ అనేది వచ్చిందండి జరీ పైన. ఇదిగోండి
ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు కూడా చూపించాను నేను, జస్ట్ జరీ బోర్డర్ కాకుండా ఆ జరీ బోర్డర్ పైన కొంతమంది జరీ బోర్డర్ ఇష్టపడరు చూడండి, అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే మీకు జరీ పెద్దగా కనిపించకుండా ఉండి లేనట్టుగా ఉండి ఈ చెక్స్ బోర్డర్ అనేది కొత్త వెరైటీ లాగా ఉంది. గ్రే కలర్ పళ్ళు అండి. గ్రే కలర్ పళ్ళు పైన జరీతోనూ అలాగే ప్లెయిన్ గ్రే కలర్ ప్యానల్స్ వస్తాయి. వాటిపైన ఈ డిజిటల్ ప్రింట్ అనేది వస్తుందండి. లైట్ పింక్ కలరు, అట్లాగే ఒకలాంటి అది ఏమనాలో గ్రే కాదు, అట్లానే వైలెట్ కలర్ కూడా కాదు, ఒక డిఫరెంట్ షేడ్తో ప్రింట్ వచ్చిందండి. అట్లాగే ఇక్కడ వచ్చేసి డార్క్ గ్రేప్ జ్యూస్ కలరు ప్యానల్ వస్తుంది పళ్ళు ఎడ్జ్లో. అదే కలరు బ్లౌజ్ అనేది వస్తుందండి. శారీ అంతా కూడా ఇదిగోండి ఈ స్క్రీన్ ప్రింట్ అనేది వస్తుంది. చాలా బాగుందండి, ఇది కూడా భలే అందంగా ఉంది చీర. బోత్ సైడ్స్ కూడా ఈ డార్క్ గ్రేప్ జ్యూస్ కలరే బోర్డర్ జరీ బోర్డర్గా వస్తుంది. ఆ బోర్డర్లో ఇట్లా గోల్డ్ జరీ మిక్స్ అయినట్టుగా, మీకు తెలుసు కదా టస్సర్ శారీస్కి ఎప్పుడు వచ్చే బోర్డర్స్ ఎలా ఉంటాయో అదే విధంగా కలర్తో మిక్స్ అయిన జరీ బోర్డర్ అనేది వస్తుంది. క్రీమ్ కలర్కి ఒకలాంటి మావు కలర్ కాంబినేషన్ అండి. ఇటు బ్రౌన్ అని చెప్పలేము, అటు మావు కలర్ అని చెప్పలేము, అలా వచ్చింది కాంబినేషన్. అయితే ఇదిగోండి పళ్ళులో జరీ ప్యానల్స్ అట్లాగే లైన్స్ ప్యానల్స్ వచ్చాయి. బ్లౌజ్ కూడా ఇదే కలర్లో వస్తుందండి. ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇదే కలర్లో వస్తుంది. శారీ అంతా క్రీమ్ కలర్లో ఉందండి. హాఫ్ వైట్ ఫ్యాన్స్ కనుక ఉంటే ఈ చీర అసలు వదిలిపెట్టరు. ఎందుకంటే బచ్చలపండు కలరు పీచ్ కలర్ కాంబినేషన్లో డిజైన్ చాలా బాగా వచ్చింది. స్క్రీన్ ప్రింట్ భలే అందంగా ఉంది. అట్లాగే జరీతో కూడిన బోర్డర్ వచ్చేసి ఈ పళ్ళు కలర్లోనే ఒక 5-6 ఇంచెస్ వరకు ఉంటుందండి. బోత్ సైడ్స్ కూడా అదే విధంగా వస్తుంది. మెరూన్ అండ్ గ్రీన్ కలనేతగా ఈ శారీ వస్తుందండి. పళ్ళులో వచ్చేసి ఎల్లో కలర్ లైన్స్ ఇలా వస్తాయి. అలాగే బ్లౌజ్ వచ్చేసి కలనేతగా ఎల్లో కలర్ కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి చీరకి కూడా టాజిల్స్ ఉంటాయండి, లేదంటే టాజిల్స్ వేసుకోవడానికి దారాలైనా ఉంటాయి. ఇదిగోండి శారీ అంతా కూడా ఇదే విధంగా కలనేతలో ప్లెయిన్ వస్తుంది. శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు వరకు ఇదే విధంగా ఉంటుంది. ఎల్లో కలరు ప్లెయిన్ కాటన్ బోర్డర్, చామంతి ఎల్లో బ్రైట్గా ఉంటుంది. ఒక 2-3 ఇంచెస్ బోర్డరు. అట్లాగే శారీకి రెండు వైపులా కూడా శారీలో కలనేతగా టెంపుల్ బోర్డరు. కాటన్ శారీకి కాటన్ బోర్డరు